హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు తాను తవ్విన గొయ్యి. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆయన వద్ద పింగళుడు అనే పురోహితుడు ఉండేవాడు. ఆయన శరీరఛాయ పింగళవర్ణం. ఆయన తల బట్టతల, నోరు బోసినోరు. బోధిసత్వుడు తక్కారీయుడు అనే యువకుడిగా పింగళుడికి శిష్యుడై విద్యాభ్యాసం చేస్తూ ఉంటున్నాడు. రాజపురోహితుడైన పింగళుడికి ఒక బావమరిది ఉన్నాడు. ఆయన కూడా పింగళవర్ణము, బట్టతల, బోసినోరు కలవాడు. అంతేకాక పింగళుడితో సమానమైన విద్వత్తు కలవాడు కూడా. బావమరుదులిద్దరూ ఒకరికంటే మరొకరు గొప్పవారమని తలచటం వలన ఇద్దరి మధ్య బద్ధవైరం ఉంటూ వచ్చింది. తన బావమరిదిని ఎలాగైనా నాశనం చేద్దామనే దుర్బుద్ధితో పింగళుడు చాలా యత్నాలు చేశాడు. కానీ అవేమీ ఫలించలేదు. చిట్ట చివరకు పింగళుడు తన బావమరిదిని చంపేయటానికి ఒక యుక్తి పన్నాడు. ఆయన రాజుగారి వద్దకు వెళ్ళి, మహాప్రభు, మన కాశీనగరము భారతదేశానికంతటికీ అత్యుత్తమ నగరం. తాము దేశంలోని రాజులందరిలోకి చాలా గొప్పవారు. అలాంటప్పుడు మన కోటలోనే నిర్మాణ లోపం ఉండటము శోచనీయం. మన దక్షిణ ద్వారం నిర్మించటంలో తప్పున్నది. అది మనకు ఎంతో అశుభం. మనకు దాని వలన దేశంలో ఎంతో అపఖ్యాతి కూడాను. ఉపేక్షించకుండా ఆ దోషాన్ని వెంటనే సవరణ చెయ్యాలి అని చెప్పాడు. అందుకుగాను మనమేం చేయాలి అని రాజుగారు పింగళుణ్ణి అడిగాడు. ఆ ద్వారాన్ని ముందు పడగొట్టాలి. తర్వాత శుభప్రదమైన కలప తెచ్చి మరొక ద్వారం తయారు చేయించాలి. అప్పుడు నగరదేవతలకు బలులు జరిపించి శుభముహూర్తాన కొత్త ద్వారాన్ని నిలబెట్టాలి అన్నాడు పింగళుడు. రాజుగారు సమ్మతించారు. ఆయన ఆజ్ఞతో పింగళుడు దక్షిణ ద్వారాన్ని పడగొట్టించాడు. దాని స్థానంలో ఏర్పరచటానికి గాను కొత్త ద్వారము త్వరగానే తయారైంది కూడా. పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, కొత్త ద్వారం తయారైంది. అది నిలబెట్టడానికి రేపు దివ్యమైన ముహూర్తం ఉన్నది. అవసరమైన బలి జరిపించి ద్వారం నిలబెట్టడానికి తమ అనుమతినివ్వండి అన్నాడు వినయంగా. బలి ఇవ్వటానికి ఏమేమి ఏర్పాట్లు జరగాలి అని రాజుగారు అడిగాడు. పింగళవర్ణము, బట్టతల, బోసినోరు గల ఒక బ్రాహ్మణ్ణి బలి ఇవ్వవలసి ఉంటుంది మహారాజా. ఈ ద్వారాన్ని సంరక్షించే మహాశక్తులను అలాంటి బ్రాహ్మడి రక్తమాంసాలతో ముందుగా తృప్తిపరచాలి. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుణ్ణి అక్కడే పాతిపెట్టి పాతిన చోట కొత్త ద్వారం నిలబెట్టాలి అన్నాడు పింగళుడు. సరే, అలాంటి బ్రాహ్మణుణ్ణి వెతికి తెప్పించు, ద్వారం పెట్టించు అన్నాడు రాజుగారు. తనకు ప్రబల శత్రువైన బావమరిదిని హతమార్చటానికి రాజుగారి అనుమతి దొరికింది కదా అని పింగళుడికి పరమానందం కలిగింది. ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో, ఇదిగో, రేపటితో నీ అన్నకు ఆయువు మూడింది. వాణ్ణి కొత్త ద్వారానికి బలి ఇవ్వబోతున్నాను, చూసుకో అని నిర్భయంగా ప్రగల్భాలు పలికాడు. మా అన్ననే ఎందుకు బలివ్వాలి? దానికి రాజుగారు ఎలా ఒప్పుకున్నారు అని పింగళుడి భార్య అడిగింది. ఫలానా వాణ్ణి బలి ఇస్తానని నేను రాజుగారితో చెప్పానా ఏమిటి? పింగళవర్ణము, బోసినోరు గల బ్రాహ్మణుడు బలికి కావాలన్నాను. రాజుగారు సరేనన్నారు. రేపు నేను బయలుదేరి వెళ్ళి మీ అన్నను చూపించి వాడు బలికి పనికి వస్తాడంటాను. ఎవరు కాదంటారు అన్నాడు పింగళుడు. పింగళుడి భార్య తన భర్తతో ఇంకేమీ అనక తన అన్నకు రహస్యంగా జరిగిన విషయమంతా కబురు చేసి ఈ గండం తప్పుకోవాలంటే తెల్లవారే లోపుగా ఊరు దాటి వెళ్ళిపోమ్మని సలహా ఇచ్చింది. తనను చంపటానికి పింగళుడు చేసిన ప్రయత్నమంతా తెలియగానే ఆయన బావమరిది తనలాగే పింగళవర్ణము, బోసినోరు, బట్టతల ఉండేవారిని మరి ఒకరిద్దరిని కూడా కలుపుకొని ఆ రాత్రే నగరం విడిచి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారుతూనే పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, బలికి కావలసినటువంటి మనిషి ఫలానా చోట ఉంటాడు, వాణ్ణి ఇక్కడికి పిలిపించండి అని చెప్పాడు. వెంటనే రాజుగారు తన భటులను పంపాడు. వారు పింగళుడు చెప్పిన చోటికి వెళ్ళి అక్కడ ఉండే మనిషి క్రితం రాత్రే దేశం విడిచి వెళ్ళిపోయినట్లు తెలుసుకొని ఆ విషయము రాజుగారికి చెప్పటానికి తిరిగి వచ్చారు. భటులు చెప్పిన సంగతి వినగానే రాజుగారు, అరరే, ఇప్పుడేం చేసేటట్టు?
అలాంటి లక్షణాలు గల బ్రాహ్మణుణ్ణి ఎలాగైనా సంపాదించి తీరాలి అన్నాడు. దానికి మంత్రులు, ఇదేమంత పెద్ద సమస్య మహారాజా, మన పురోహితుడిలో అవసరమైన లక్షణాలన్నీ ఉన్నాయి కదా, ఆయననే బలి ఇప్పించండి అని రాజుకు సలహా ఇచ్చారు. అలాగే చేయవచ్చు గాని నాకు పురోహితుడు లేకుండా పోతే ఎలా? అందుకు తగినవాడు మరెవరైనా ఉన్నారా? ఆ సంగతి ముందు ఆలోచించండి అన్నాడు రాజు. మన పురోహితుడి వద్ద తక్కారీయుడు అనే శిష్యుడున్నాడు. అతను గురువు కన్నా కూడా తెలివిగలవాడని పేరు పడ్డాడు. అతన్ని తమరు పురోహితుడిగా పెట్టుకోవచ్చు అని మంత్రులు చెప్పారు. వెంటనే రాజుగారు తక్కారీయుణ్ణి పిలిపించి, నిన్ను ఇక నుంచి నా పురోహితుడిగా నియమిస్తున్నాను. నువ్వు ఈ పింగళుణ్ణి శాస్త్రోక్తంగా బలి ఇచ్చి పాతి పెట్టించి ఆయన మీదుగా ద్వారం పెట్టించు అని ఆజ్ఞాపించాడు. తక్కారీయుడు దక్షిణ ద్వారం వద్దకు బయలుదేరి వెళ్ళాడు. పింగళుణ్ణి యజ్ఞ పశువులా అలంకరించి చేతులు కాళ్ళు బంధించి కొత్త ద్వారం వద్దకు చేరవేశారు. బలి జరిపే నిమిత్తమై ద్వారం ఏర్పాటు కావలసిన చోట ఒక లోతైన గొయ్యి తవ్వి ఉంది. ఆ గోతిలోకి గురు శిష్యులిద్దరూ ప్రవేశించారు. పింగళుడు వలవలా ఏడుస్తూ, ఒరే శిష్య, ఇంకొకరి కోసం తవ్విన గోతిలో నేనే ప్రవేశించాను గదరా అన్నాడు. స్వామి, పనిగట్టుకొని పరులకు కీడు చేయాలని చూసేవాడు ఎప్పటికైనా తాను తీసుకున్న గోతిలో తాను పడక తప్పదు. మీరేమీ విచారించకండి. నేను రాజుగారి వద్దకు వెళ్ళి సరి అయిన ముహూర్తము అర్ధరాత్రి దాకా లేదని చెబుతాను. ఆ తర్వాత ఏదో ఒక ఉపాయం చేసి మీ ప్రాణాలు కాపాడతాను అన్నాడు తక్కారీయుడు. అతను ఆ ప్రకారమే బలికి ముహూర్తము అర్ధరాత్రికి మార్పించాడు. ఆ రాత్రి చీకటిలో అతను పింగళుణ్ణి ఊరి విడిచి పారిపోమ్మని ఒక చచ్చిన మేకను తెచ్చి గోతిలో పూడ్పింపజేసి తెల్లవారేలోగా అక్కడ కొత్త ద్వారము ప్రతిష్ఠ చేయించాడు. మరొక కథ పేరు బుద్ధి వైకల్యం. ఈ కథను రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. పూర్వము గిరివ్రజపురము అనే దేశాన్ని గిరిధరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ప్రతి సంవత్సరము ఒక విశిష్ట వ్యక్తిని సన్మానించే అలవాటు ఉండేది. ప్రతి సంవత్సరము శరన్నవరాత్రుల వేళకు మంత్రులు దేశంలో ఉన్న విశిష్ట వ్యక్తుల జాబితా తయారు చేసి రాజుకు సమర్పించేవారు. వారిలో తనకు నచ్చిన వ్యక్తిని రాజు సన్మానించేవాడు. ఇలా ఉండగా ఆ సంవత్సరము మంత్రులు ఇచ్చిన జాబితాలో ఉన్న వ్యక్తులెవరూ కూడా రాజుకు నచ్చలేదు. అప్పుడు మంత్రులు ఆయనతో, మహారాజా, ఈ సంవత్సరము తమకు నచ్చే గుణాలున్న విశిష్ట వ్యక్తులెవరూ మాకు కనిపించలేదు. మామూలు విద్వాంసులు, కళాకారులు కావలసినంతమంది ఉన్నారు. వారి జాబితా తయారు చేయమంటే చేస్తాము అన్నారు. రాజు దానికి అంగీకరించక, విద్వత్తు, కళలు చాలామందిలో కనిపిస్తాయి, కానీ నేను కోరుకునే విశిష్టమైన మానవతా గుణాలు కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తి దొరకకపోతే ఈ సంవత్సరము సన్మానాన్ని మానుకుంటాను, కానీ అనర్హుడికి మాత్రము సన్మానం చెయ్యను అని ఖచ్చితంగా చెప్పాడు. అలా మరో పక్షం రోజులు గడిచిపోయాయి. ఒకనాడు రాజు పరివారంతో కలిసి వేటకు బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు వేట ముమ్మరంగా సాగింది. మధ్యాహ్నానికి పరివారమంతా అలసటతో కాస్త వెనకపడింది. రాజు మాత్రము వేట ఉత్సాహంలో అడవి లోపలికి వేగంగా చొచ్చుకుపోతూ దారి తప్పాడు. తాను దారి తప్పానని గ్రహించిన రాజు అందుకు చింతించక దాహం వేస్తూ ఉండటంతో నీటిని వెతుక్కుంటూ మరి కాస్త ముందుకు వెళ్ళాడు. ఎక్కడా నీరు కనిపించలేదు, కానీ ఒకచోట ఆశ్రమం లాంటిదేదో కంటపడింది. అక్కడ దాహం తీర్చుకోవచ్చునన్న ఆశతో రాజు ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. అయితే ఊహించని విధంగా అక్కడ కనిపించిన దృశ్యము ఆయనను సర్వము మరిచిపోయేలా చేసింది. ఆ ఆశ్రమంలో ఉన్నవారందరూ ఏదో ఒక రకంగా అంగవైకల్యం కలవారే, కానీ ఏ ఒక్కరిలోనూ తాము అంగవికలురమన్న బాధ కానీ చిన్నతనం కానీ లేవు. కొందరు బుట్టలు అల్లుతూ ఉంటే మరికొందరు చాపలు అల్లుతున్నారు, ఇంకొందరు బట్టలు నేస్తున్నారు. రాజు తన దాహం సంగతి కూడా మర్చిపోయి వారికేసి చూస్తూ ఉండగా లోపలి నుంచి ఒక అందగాడైన యువకుడు వచ్చి రాజుని, ఎవరు బాబు, ఏం కావాలి మీకు అంటూ ఎంతో ఆదరంగా ప్రశ్నించాడు. రాజు అతడికి తాను ఎవరైనది చెప్పక
కేవలము దాహం మాత్రము అడిగి చల్లని నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాడు. ఆ తర్వాత యువకుడు చూపించిన ఆసనం మీద కూర్చొని కుతూహలం కొద్దీ రకరకాల ప్రశ్నలు వేశాడు. ఆ యువకుడు చిరునవ్వు నవ్వుతూ, మీ ప్రశ్నలన్నింటికీ జవాబుగా ఒక కథ చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. ఇక్కడకు దగ్గరలోనే రేపల్లె అనే ఒక కుగ్రామం ఉంది. అక్కడ నివసించే నారాయణ శాస్త్రి అనే పండితుడికి కృష్ణశాస్త్రి అనే కొడుకు ఒక్కడే సంతానం. ఆ కుర్రవాడు అందచందాల్లోనూ విద్యాబుద్ధుల్లోనూ సాటిలేని మేటిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ గొప్పదనము అతడిలో ఎక్కడలేని గర్వాన్ని కలిగించటం మాత్రము అతడి తండ్రికి సుతరాము నచ్చలేదు. అలా గర్విష్టిగా ప్రవర్తించవద్దని, వినయ సౌశీల్యాలే పండితుడి పాండిత్యానికి అలంకారాలని కొడుక్కి చెప్పి చెప్పి ఆ తండ్రి విసుగెత్తిపోయాడు గాని కృష్ణశాస్త్రిలో మాత్రము మార్పు రాలేదు. ఒకసారి అక్కడికి సమీపంలోనే ఉన్న బలభద్రపురం జమీందారు శరన్నవరాత్రుల సందర్భంగా నూతన కవులకు పోటీలు ప్రకటించాడు. ఆ ప్రకటన వింటూనే కృష్ణశాస్త్రి తనకు ఆ పోటీలో విజయము, సన్మాన సత్కారాలు తథ్యమని ఊహిస్తూ బండిలో అక్కడికి బయలుదేరాడు. బండి గ్రామం దాటి కొంచెం దూరం వెళ్ళగానే నడవలేక అవస్థపడుతున్న ఒక నల్లని యువకుడు కనిపించాడు. కృష్ణశాస్త్రి ఉన్న బండిని చూస్తూనే అతడు బండిని ఆపమంటూ చెయ్యెత్తి సైగ చేశాడు. కృష్ణశాస్త్రి ఏదో అనేలోగా బండి తోలేవాడు బండిని ఆపి, ఏం కాలికి దెబ్బ తగిలిందా అంటూ జాలిగా ప్రశ్నించాడు. దానికి ఆ యువకుడు ఇద్దరి వైపు చిరునవ్వుతో చూస్తూ, కాలిలో ముళ్ళు దిగబడింది, ముళ్ళు వచ్చేసింది కానీ నొప్పి ఉండిపోయింది. నేను బలభద్రపురం వెళ్ళాలి. మీరు గనక అటే వెళుతూ ఉంటే కాస్త మీ బండిలో నన్ను తీసుకుని వెళ్తారా అంటూ అడిగాడు. ఆ మాటలతో అతన్ని పరీక్షగా చూసిన కృష్ణశాస్త్రికి అతడి ముఖంలో కాస్త విద్యాగంధం ఉన్నట్లే కనిపించింది. దాంతో కాస్త హుందాగా సరే రండి అన్నాడు. యువకుడు వచ్చి బండిలో కూర్చున్నాడు. కృష్ణశాస్త్రి అతన్ని మీ పేరేమిటి అని ప్రశ్నించాడు. దానికి ఆ యువకుడు, నాకు కాస్త చెవుడున్నది, దయచేసి గట్టిగా మాట్లాడండి అన్నాడు. కృష్ణశాస్త్రి ఆ యువకుడిని తిరస్కారంగా చూస్తూ, మీ పేరేమిటని అడుగుతున్నాను అంటూ ఇంచుమించు అరిచాడు. యువకుడు చిరునవ్వుతో జగన్నాథుడు, బలభద్రపురం జమీందారు గారి ఆశ్రయం కోరి కవితా పోటీలకు వెళుతున్నాను అన్నాడు. ఆ జవాబు వినగానే కృష్ణశాస్త్రి ముఖంలో ఇంతింతనరాని హేళన కనిపించింది. బండి బలభద్రపురం పులిమేర్లకు చేరగానే ఇక్కడికి దరిదాపుల్లో అపర ధన్వంతరిగా పేరుపడ్డ నరసింహయ్య అనే ఒక వైద్యుడు ఉన్నాడు. ఆయన చేత కాలికి మందు వేయించుకొని వస్తాను అని చెప్పి జగన్నాథుడు బండి దిగిపోయాడు. ఆ మర్నాడు ఉదయమే కవితా పోటీలు ప్రారంభమయ్యాయి. కృష్ణశాస్త్రి మొదట్లోనే తన కవిత్వాన్ని వినిపించి జమీందారు ప్రశంసల్ని అందుకున్నాడు. అతడి తర్వాత మరొక నలుగురు తమ కవిత్వాలు వినిపించారు. అంతలో జగన్నాథుడు మరో నడివయస్కుడితో కలిసి అక్కడికి వచ్చాడు. ఆ నడివయస్కుడిని చూస్తూనే జమీందారు సాదరంగా పలకరించి ఆయనను అపర ధన్వంతరి అయిన వైద్య శిఖామణి నరసింహయ్యగా సభికులకు పరిచయం చేశాడు. అప్పుడు నరసింహయ్య పక్కన ఉన్న జగన్నాథుణ్ణి జమీందారుకు చూపిస్తూ, ఈ యువకుడి పేరు జగన్నాథుడు. నిన్న మధ్యాహ్నము మంచి ఎండలో కుంటుకుంటూ వచ్చాడు. కాల్లో ముళ్ళు దిగబడిపోయి నొప్పి చేసిందని మందు అడిగాడు. సరేనని కూర్చోబెట్టి కట్టుగడుతూ ఆ మాట ఈ మాట మాట్లాడాను. తను ఇక్కడ జరగబోయే కవిత్వపు పోటీలకు వచ్చానని చెప్పేసరికి, ఏది మందు మీద కవిత్వం చెప్పండి చూద్దాము అని వేళాకుళంగా అన్నాను. అప్పుడు ఇతడు ఆసువుగా చెప్పిన కవిత్వపు సారాంశం ఏమిటో వినండి. అందరూ వైద్యులు మందులిస్తారు, అవి ఉన్న రోగాన్ని మాత్రమే నయం చేస్తాయి. కరుణార్ద్ర హృదయుడైన వైద్యుడి చేతి మందు మాత్రము అమృతం కంటే మహిమ గలదై ఉన్న రోగాలనే కాక రాబోయే రోగాల్ని కూడా నివారిస్తుంది. ఈ వైద్యుడు అటువంటి వాడే కనుక నాకు ఈరోజు లభించింది మందు కాదు, అమృతం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కవిత్వం విన్న తర్వాత ఇక ఈ జగన్నాథుణ్ణి ఎలా వదిలిపెట్టను చెప్పండి, వెంటబెట్టుకుని వచ్చాను అన్నాడు. ఈ మాటల్ని విన్న జమీందారు ఆనందంతో చప్పట్లు కొడుతూ, చాలా బాగుంది. ఏది స్వామి,
మీ కవిత సుగంధాన్ని ఇక్కడ కూడా కాస్త విరజిమ్మండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు. ఆ వెంటనే నరసింహయ్య జమీందారితో, జగన్నాథుడికి ఒక వ్యాధి కారణంగా చెవుడు సంప్రాప్తించింది. మనం కాస్త గట్టిగా మాట్లాడితే తప్ప వినిపించదు. నేను తాపీగా ఇతన్ని పరీక్షించి ఆ కాస్త లోపం కూడా లేకుండా చేస్తాను అన్నాడు. ఆ మాటలకి జమీందారు, చెవుడైతేనేం, మనిషికి శారీరక అవయవాల్లో లోపం ఉన్నా పర్వాలేదు, బుద్ధి బాగుంటే అంతే చాలు అన్నాడు. ఆ తర్వాత జగన్నాథుడు తన సుమధుర కవిత్వంతో సభికుల్ని మైమరిపింపచేశాడు. ఆ కవిత్వం విన్న తర్వాత కృష్ణశాస్త్రితో సహా మిగతా కవులందరికీ కూడా తమ కవిత్వము ఎంత రసవిహీనమైనదో తెలియవచ్చింది. కృష్ణశాస్త్రికి జగన్నాథుడు తనకు కేవలం కవిత్వంలోనే కాక మానవతా గుణాల్లో కూడా పాఠం నేర్పినట్లు అనిపించింది. అతడి మనసు గర్వాన్ని విడిచిపెట్టి వినయ గుణాన్ని నేర్చుకునేందుకు నెమ్మదిగా సిద్ధమైంది. పోటీలు ముగియగానే జమీందారు జగన్నాథుణ్ణి దుస్సాలువాలతో సత్కరించి అతడి కోరిక ప్రకారము తన ఆస్థాన కవిని చేసుకున్నాడు. విశ్రాంతి సమయంలో కృష్ణశాస్త్రి జగన్నాథుణ్ణి కలుసుకొని మాటలకు కాస్త తడుముకుంటూ, నేను మిమ్మల్ని నిన్న బండి ప్రయాణ సమయంలో చిన్నచూపు చూసిన మాట నిజం, అందుకు నన్ను క్షమించండి, మీరింత గొప్ప కవులనుకోలేదు అన్నాడు. అందుకు జగన్నాథుడు పెద్దగా ఆనందించకుండా, అంగవైకల్యం గలవారు ఏదో ఒక విధంగా గొప్పవారైతేనే వారిని ఆదరించాలనుకోవటము పొరపాటు, అలా ఆలోచించే వారికి బుద్ధి వైకల్యం ఉన్నట్లే అన్నాడు. ఆ మాటలు కృష్ణశాస్త్రికి కొరడా దెబ్బల్లా తగిలాయి. అతడు ఒక్క నిమిషము మౌనంగా ఉండి, విషం కూడా ఒక్కొక్కసారి అమృతంలా పనిచేస్తుందన్న విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు మీరన్న మాటలు నాకు ముందు విషప్రాయంగా ఉన్నా ముందు ముందు అవి అమృతోపమానంగా పనిచేసి నా మనసుకు పట్టనున్న రోగాలన్నింటినీ నయం చేస్తాయన్న గట్టి నమ్మకం నాకు కుదిరింది. ఇక సెలవు అంటూ చేతులు జోడించి అక్కడి నుంచి వచ్చేశాడు. తర్వాత అతను తన ఊరి పొలిమేరల్లో ఒక ఆశ్రమాన్ని నిర్మించి అందులో వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తూ వారికి జీవితం పట్ల ఆశాభావాన్ని పెంపొందించేందుకు, వారు ఏదో ఒక వృత్తి విద్యలో నైపుణ్యాన్ని సాధించేందుకు పాటుపడసాగాడు. ఇక్కడి దాకా కథ చెప్పిన ఆ యువకుడు రాజుతో, అయ్యా, నేనే ఆ కృష్ణశాస్త్రిని. నేను ఈ ఆశ్రమం స్థాపించి దాదాపు 4 ఏళ్లు కావస్తున్నది. దీని గురించి విన్న జగన్నాథుడు తనకు బుద్ధి పుట్టినప్పుడల్లా ఇక్కడికి వస్తున్నాడు. ఆయనే నా గురువు, దైవం అన్నీ అని నేను భావిస్తూ ఈ కార్యభారాన్ని వహిస్తున్నాను అంటూ ముగించాడు. కృష్ణశాస్త్రి చెప్పిందంతా విని రాజు గిరిధరుడు పరవశంలో మునిగిపోతూ తానెవరైనది అతనికి చెప్పి, ఈ సంవత్సరము నాకు సన్మానానికి అర్హులైన వాళ్ళు దొరకలేదని బాధపడ్డాను. ఇప్పుడు నాకు 1 ఏడు కాదు, జీవితమంతా కూడా సన్మానించదగ్గ వ్యక్తులు 1 కాదు 2 దొరికారు. ఇది నా భాగ్యము అన్నాడు. మరొక కథ పేరు 16,000 రూపాయలు. ఈ కథను రచించిన వారు వై జయలక్ష్మి గారు. గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థుడు. వెంకటేశము, శోభనాద్రి అని ఆయనకు 2 స్నేహితులు ఉండేవాళ్ళు. గవర్రాజు ధనవంతుడు. ఈ సంగతి కనిపెట్టే వెంకటేశము, శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు. మీ డబ్బును పెట్టెలో పెట్టి దాస్తే ఏమిటి లాభము? దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికి 10 రూపాయలు చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు. నాకు ఏ వ్యాపారమూ చేత కాదు అన్నాడు గవర్రాజు. మీరు పెట్టుబడి పెట్టండి, వ్యాపారం అంతా మేము నడుపుతాము అన్నారు వాళ్ళు. గవర్రాజు గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమైంది. స్నేహితుల్ని 2 నమ్మి ఆయన అంతా వాళ్లపైన వదిలిపెట్టేశాడు. వాళ్ళు అసలు లాభము అపహరించి వేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయనను దివాళా తీయించారు. తన సొమ్ము అపహరించి చెరువకు 5,000 బ్యాంకులో వేసుకున్నారని గవర్రాజు గారికి ఆఖరునగాని తెలిసింది కాదు. వారు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళని ఏమీ అనలేదు. వాళ్ళని ఎప్పటిలాగా స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు. అతను రావటంతోనే ఆయన, శోభనాద్రి,
నువ్వు నాకొక ఉపకారం చేసి పెట్టాలోయ్ అన్నాడు. ఏమిటి అని అడిగాడు శోభనాద్రి. నా రోజులు దగ్గర పడ్డాయి. నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది. కానీ మా ఆవిడ ఒట్టి దుబారా మనిషి. సొమ్ము చేతికి వస్తే 3 నిమిషాలలో ఖర్చు చేసేస్తుంది అన్నాడు. ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలవటంతో శోభనాద్రికి నోరూరింది. ఇన్నాళ్ళ నుంచి చెప్పాడు కాడే అనుకొని, నిజమే, ఆడదాని చేతి అర్థము మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సామ్యం ఊరికినే పుట్టిందా అన్నాడు. వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా 16,000 దాకా ఉంది. ఆ రూపాయలను 1000 చొప్పున ముంతలలో పోసి మా ఇంటి 4 గదుల్లోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలన పాతిపెట్టాను. 16 ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు. నువ్వు చేయవలసిన ఉపకారం ఏమిటంటే అని ఊరుకున్నాడు గవర్రాజు. చెప్పండి చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి. మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెళుతూ ఉండు. నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతోంది అని తెలియటంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను. ఆ సొమ్ము పూర్తయ్యేంత వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పవద్దు అన్నాడు గవర్రాజు. ఈ ముంతల రహస్యము నువ్వెవ్వరికీ తెలవనివ్వకూడదు. వెంకటేశానికి కూడా చెప్పకు. వాడంటే నాకు నమ్మకం పోయింది. అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చేయవలసిందని కోరుతున్నాను అని కూడా అన్నాడు గవర్రాజు. తప్పకుండా చేస్తాను. మీరు నన్ను నమ్ముకొని ఇంక నిశ్చింతగా ఉండవచ్చు. ఈ పాటిదానికైనా ఇంత ఆత్రము అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలమే గవర్రాజు గారు 2వ స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పి, శోభనాద్రిని కోరినట్లే ఈ ఉపకారము నాకు నువ్వు చెయ్యాలి. ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలవనివ్వకూడదు. వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అన్నాడు. వాడికెందుకు తెలవనిస్తాను? ఇంక మీరు నిశ్చింతగా ఉండవచ్చు. వ్యవహారమంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం. కొన్నాళ్ళయ్యాక గవర్రాజు గారి భార్య కావమ్మ గారు శోభనాద్రితో, డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్క 25 రూపాయలు బదులు కావాలి అని అడిగింది. నా దగ్గర సొమ్ము ఎక్కడిది? అంతేకాకుండా మీరు మాత్రము అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు? మీ ఇల్లు అమ్మేస్తే ఒక 1000 రూపాయలు వస్తుందే, అలా చేయకూడదా అన్నాడు శోభనాద్రి. నాకు ఈ ఆలోచన తోచిందే కాదు. అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకొని చెబుతాను అన్నది ఆవిడ. ఈ సంగతి ఇలా ఉండగా ఆ సాయంకాలమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు. శోభనాద్రి ఇల్లు అమ్మితే 1000 రూపాయలు వస్తుందన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతడితో చెప్పింది. అందుకు వెంకటేశము, 1000 ఏమిటి? మీరు అమ్మదలుచుకుంటే నేను 1500 ఇస్తాను అన్నాడు. మర్నాడు ప్రొద్దుట మళ్ళీ వచ్చి శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది. నేను 2000 ఇస్తాను అన్నాడు శోభనాద్రి. 16,000 రూపాయలు ముంతలలో ఉన్న ఇంటిని 2000 ఇచ్చి కొంటే నష్టమేమిటి గనక? మామూలు ప్రకారము ఆ సాయంకాలం వచ్చిన వెంకటేశము 2500 వరకు ఇస్తానన్నాడు. ఈ విధంగా రోజురోజుకి వారిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది. ఆఖరికి శోభనాద్రి 10,000 ఇస్తానన్నాడు. 16,000లో 10,000 పోతే 6,000 ఉన్నాయిగా మరి. కావమ్మ గారు తెలివి తక్కువది కాదు. వెంకటేశము ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమో అని చూసింది. వెంకటేశము ధర పెంచలేదు. శోభనాద్రిని కలుసుకొని, ఏమిరా, ఆ ఇంటికి 10,000 ఇస్తానన్నావుట, ఏం పాముకుందామని అన్నాడు మందలిస్తూ. నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని అన్నాడు శోభనాద్రి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. అసలు రహస్యము వాడికెలాగూ తెలిసిపోయిందని వీడికెలాగూ తెలిసిపోయిందని వాడు గ్రహించారు. ఆఖరికి వెంకటేశము, 10,000 ఎక్కడి నుంచి తెస్తావు? బ్యాంకులో నీకు 5,000 కదా ఉన్నాయి అన్నాడు. నీకు కూడా బ్యాంకులో 5,000 ఉన్నాయిగా, ఆ సొమ్ము నాకు బదిలివ్వు, వారంలో తీర్చేస్తాను అన్నాడు శోభనాద్రి. అదేమీ కుదరదు. నీ 5,000 నా 5,000 చేర్చి ఆ ఇంటిని మనిద్దరి పైన రాయించుకుందాము అన్నాడు వెంకటేశం. సరే అన్నాడు శోభనాద్రి.
అది వరలో గవర్రాజును ద్రోహం చేసి అపహరించిన ఆ 10,000 తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మగారి ఒడిలో పోసి ఇల్లు రాయించుకున్నారు. తరువాత వాళ్ళిద్దరూ చెరువొక గుణపము చేతపుచ్చుకొని గదిమూలలు తవ్వటం మొదలుపెట్టారు. ఎంత తవ్వినా ఒక్క ముంతైనా కనిపిస్తేనే కదా. మరొక కథ పేరు సింహం పోయింది. ఈ కథను రచించిన వారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు. మొగలాయి చక్రవర్తి అయిన ఔరంగజేబుకి మహమ్మదీయ మతం అంటే ఎంత అభిమానమో, ఇతర మతాలంటే అంత ద్వేషం. అందులోనూ హిందూ మతం అంటే మరీను. చక్రవర్తి బారి నుంచి హిందూ మతాన్ని కాపాడి దేశాన్ని తిరిగి వశం చేసుకొని స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని మహారాష్ట్ర నాయకుడైన శివాజీ కంకణం కట్టుకున్నాడు. కట్టుకొని ఒక్కొక్క కోటనే వశం చేసుకోవటం ప్రారంభించాడు. శివాజీకి ఇటువంటి దేశాభిమానం కలగటానికి కారణము అతని మాత జిజియాబాయి. జిజియాబాయి ప్రతాపగఢ కోటలో ఉంటున్నది. ఆ కోటకు కొంచెం దూరంలోనే సింహగడమనే మరొక కోట ఉంది. ఒకనాడు ఏదో ఆలోచిస్తూ అటు చూసేసరికి జిజియాబాయికి ఆ కోట బురుజులు కనపడ్డాయి. ఆ కోట మొగలాయిల వశంలో ఉన్నది. ఉదయభానుడు అనే రాజపుత్ర వీరుడు దానిని కాపాడుతున్నాడు. దానిని ఇంకా శివాజీ వశం చేసుకోకపోవటము ఆమెకు నచ్చలేదు. వెంటనే కుమారుడికి కబురు చేసింది. శివాజీ అప్పుడు రాజగఢ కోటలో ఉన్నాడు. తల్లి కబురు చేసిందనగానే అతడు గుర్రం ఎక్కి వచ్చి ప్రతాపగఢం చేరుకొని తల్లికి నమస్కరించి, అమ్మా, ఏమిటి సెలవు అన్నాడు. ఆమె నవ్వుతో, నాకిక్కడ ఉబుసుకుపోవటం లేదు, చదరంగం ఆడుకుందామని పిలిచాను, ఒక్క ఎత్తు వేద్దామా అన్నది. శివాజీ ఆశ్చర్యపోయాడు. తల్లి కోరిక ప్రకారము ఆటకు కూర్చున్నాడు. ఆటలో జిజియాబాయే నెగ్గింది. నేను గెలిచాను గనక నువ్వేమిస్తావు శివా అంది. అమ్మా, నువ్వేమి కోరుకుంటే అదే ఇస్తాను అన్నాడు శివాజీ. వెంటనే దూరాన కనబడుతున్న సింహగడ కోటను చూపించి, శివా, ఆ కోట మహారాష్ట్రుల వశమయ్యే వరకు నాకు నిద్ర పట్టదు, వెంటనే మన వశం కావాలి అంది. శివాజీ నిర్ఘాంతపోయాడు. అమ్మా, ఉదయభానుని ఓడించి కోట వశం చేసుకోవటము సులభమైన పని కాదు అన్నాడు. జిజియాబాయి వినిపించుకోలేదు. ఏమి కోరుకుంటే అదే ఇస్తానన్నావుగా అని అతని వాగ్దానము జ్ఞాపకం చేసి లోపలికి వెళ్ళిపోయింది. శివాజీ తిరిగి రాజగఢం చేరుకున్నాడు. కొలువులో ఉన్న వీరులందరినీ రప్పించి తల్లి ఆజ్ఞను తెలియపరిచాడు. వాళ్ళంతా ఏకకంఠంతో దీనిని సాధించటానికి ఒక్క తానాజీయే సమర్థుడు అన్నారు. అప్పుడు తానాజీ అక్కడ లేడు. కుమారుని పెళ్లికి తరలి వెళ్ళాడు. ఉన్న పళాన రావలసిందని తానాజీకి కబురు వెళ్ళింది. శివాజీ పంపిన దూత ఇంకొక ఘడియలో లగ్నం అనగా పెళ్లి పందిని చేరుకొని ప్రభువుల ఆజ్ఞని తానాజీకి తెలిపాడు. ఆ 3 ముళ్ళు పడగానే వెళుదురు కాని అన్నాడు కన్యాప్రదాత. క్షణం కూడా ఆగటానికి వీల్లేదు అంటూ తానాజీ గుర్రం ఎక్కి ఒక్క పరుగున వెళ్ళి రాజగఢం చేరుకున్నాడు. శివాజీ అతనికి రాజమాత అయిన జిజియాబాయి కోరికను తెలియచేశాడు. సింహగడము మహారాష్ట్రుల వశమయ్యే వరకు నాకు నిద్ర పట్టదు అంది మాతాజీ. నువ్వో నేనో అందుకు పూనుకోవాలి అన్నాడు. తానాజీకి సఖ్యం కాని పని లేదు. రాజమాత ఆజ్ఞ పాటించడం కోసము, హిందూ సామ్రాజ్య స్థాపన కోసము ప్రాణమైన బలి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తానాజీ తన సైనిక దళాలకు కబురు చేశాడు. ఆ రాత్రి సింహగడంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు, ఉదయభానుడితో సహా. ఆ సమయంలో సింహగడం చుట్టూ తానాజీ సైనికులు చేరి కోటలో ప్రవేశించడం ఎలాగా అని ఆలోచిస్తున్నారు. తానాజీ వద్ద ఒక ఉడుము ఉన్నది. దానిని అతడు యశోవంతుడు అనే పేరుతో పిలిచేవాడు. దాని నడుముకు ఒక తాడు కట్టి పైకి బొమ్మని ఆజ్ఞాపించేసరికి అది చెరచెరా కోటగోడను ఎక్కిపోయింది. అది అలా వెళ్ళి కోటగోడలో ఏదో రాయిని కరిచి పట్టుకోవటము, దాని నడుముకు వేలాడే తాడు దొరకపుచ్చుకొని తానాజీ కోట ఎక్కి ఆ తాడును తర్వాత ఏ రాటకో కట్టి దాని ద్వారా ఒక్కొక్కళ్ళనే కోటపైకి రప్పించటము ఎప్పుడూ జరిగేటువంటి పద్ధతి.
సింహగడాన్ని కూడా అలాగే వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో తానాజీ యశోవంతుణ్ణి యథాప్రకారము పైకి వదిలాడు. అయితే ఉడుము ఆ రాత్రి మామూలు ప్రకారం పైకి పోయిన వెంటనే ఏ రాతినో కరిచి పట్టుకోక వెనక్కి తిరిగి వచ్చేసింది. అది అలాగ తిరిగి వచ్చేసినందుకు తానాజీ కోపంతో దాన్ని కసిరి తిట్టాడు. అతని దండనాయకులలో ఒకడు తానాజీతో, తగినంత కారణం లేనిదే ఇది తిరిగి రాదు. కోట లోపల ఏదో అలికిడై ఉంటుంది. ఆ సంగతి తమకు తెలియపరచటానికే అది తిరిగి వచ్చి ఉంటుంది అన్నాడు. ఏమైనా సరే తెల్లవారేలోగా సింహగడము మహారాష్ట్రుల వశం కాక తప్పదు అంటూ ఉడుముతో తానాజీ చలో అన్నాడు. ఉడుము యజమాని నిశ్చయాన్ని అర్థం చేసుకున్న దానికి మళ్ళీ ఒక్కమారు తల ఆడించి చెరచెరా పైకి పోయి రాతిని కరిచి పట్టుకున్నది. ఆ తాడు పట్టుకుని వెంటనే తానాజీ కోటపైకి ఎక్కాడు. మరొక గడియలో అతని సైనికులందరూ ఎక్కి వచ్చి అతని వెనుక నిలబడ్డారు. ఉడుము మొదట తిరిగి రావటానికి కారణం ఉంది. కోట లోపల పహరా వాళ్ల అలికిడి వినపడి అది యజమానికి ఆ సంగతి తెలియపరచటానికని వచ్చింది. కోట గోడ మీద మహారాష్ట్ర వీరుల అడుగుల చప్పుడు వినపడటంతోనే కోట లోపలి పహరా వాళ్ళు కొమ్ము బూరాలు ఊది లోపల వాళ్ళందర్నీ లేపేశారు. అలా లేపిన మరొక్క గడియలో ఉదయభానుడు రాజపుత్ర వీరులతోనూ మొగలాయి వీరులతోనూ వచ్చి తానాజీని ఎదుర్కొన్నాడు. రెండు పక్షాలకి ఘోరమైన యుద్ధం జరిగింది. భవానీదేవికి జై, శివాజీ మహారాజుకి జై అంటూ ఒక్కొక్క మహారాష్ట్ర వీరుడు 15 మందిని పొడిచి చంపేశాడు. మొగలాయి సేన కన్నా మహారాష్ట్ర వీరుల సంఖ్య తక్కువే. అయినా నాటి యుద్ధంలో మహారాష్ట్రులకే విజయం లభించింది. అందుకు కారణము వాళ్ళ నాయకుడైన తానాజీయే. ఆ యుద్ధంలో ఎక్కడ చూసినా అతడే కనపడి జయ జయ ధ్వానాలతో తన వాళ్ల పౌరుషాన్ని 10 రెట్లు పొంగజేశాడు. ఎదురైన శత్రువునల్లా కూల్చి తెల్లవారకుండా సింహగడాన్ని వశం చేసుకున్నాడు. కానీ ఆ యుద్ధంలో తానాజీకి వంటి నిండా గాయాలు తగిలాయి. నా ప్రాణాలు ఇంక ఎంతసేపో నిలబడవు, నన్ను శివాజీ మహారాజు వద్దకు తీసుకొని పొండి అన్నాడు. మహారాజే ఇక్కడికి వస్తున్నారు అన్న కంఠస్వరము వినిపించింది తానాజీకి. ఆ గొంతుక అతని కుమారుడు పెండ్లి కుమారుడు అయిన బాబూజీది. నాయనా, పెండ్లిపీట వదిలి ఎందుకు వచ్చావు అన్నాడు తానాజీ. మహారాష్ట్ర వీరులంతా ఇక్కడ ప్రాణాలు బలి ఇవ్వటానికి వస్తుంటే తానాజీ కుమారుడు పెళ్లి విందుల కోసం నిలిచిపోతాడా? అసంభవం అన్నాడు బాబూజీ. ఆ మాటకి తానాజీ సంతోషించాడు. నా తర్వాత మహారాజును భక్తి విశ్వాసాలతో సేవించు, దేశం కోసము ప్రాణమైనా అర్పించు అన్నాడు. అంతలో శివాజీ అక్కడకు చేరుకున్నాడు. మహారాజ్, సింహగడము మహారాష్ట్రుల వశం చేశాను, రాజమాత కోరిక నెరవేరింది అంటూ ఆ మహావీరుడు శివాజీ ఒడిలోనే ప్రాణాలు వదిలేశాడు. తానాజీ పోవటంతోనే శివాజీ బాలునికి మళ్ళీ ఏడ్చాడు. శివాజీ వెళ్ళి, అమ్మా, సింహగడం దక్కింది గాని సింహం పోయింది అని విలపించాడు. జిజియాబాయి కుమారుని ఓదారుస్తూ, శివ, తానాజీ అశాశ్వతమైన దేహాన్ని మాత్రమే వదిలాడు, శాశ్వతమైన కీర్తిని గడించి తక్కిన మహారాష్ట్రులందరికీ మార్గదర్శకుడయ్యాడు అంది. తానాజీ ఏ మహారాష్ట్ర కోసం ప్రాణాలు అర్పించాడో ఆ దేశం కోసమే నువ్వు నీ ప్రాణాలు నిలుపుకోవాలి. ధైర్యం వహించు, లే, బాబూజీ వివాహాన్ని మనం వెళ్ళి చేయించాలి అంది జిజియాబాయి. శివాజీ బాబూజీకి కొన్ని జాగీర్లను కానుకలుగా ఇచ్చి వంశపారంపర్య రాజదర్బారులో గౌరవంగా జరిగే హక్కులు ప్రసాదించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.